రామభక్తులు ఆదివారం ఆస్థా ప్రత్యేక రైలు అయోధ్యకు బయలుదేరి తిరిగి గురువారం రాత్రి 11:30 సికింద్రాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా హాఫీస్పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షులు శ్రీధర్ సత్య న్యూస్తో మాట్లాడారు. రామభక్తుల ఆదివారం ఆస్థా ప్రత్యేక రైలు అయోధ్యకు బయలుదేరి తిరిగి గురువారం రాత్రి 10:30 సికింద్రాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా హాఫీస్పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షులు శ్రీధర్ సత్యానుస్తో మాట్లాడుతూ ప్రతి హిందువు ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన పుణ్యక్షేత్రం అయోధ్య అని అన్నారు. అంతేకాకుండా రాముల వారిని దర్శించుకున్న ప్రతి ఒక్కరు సుమారు 1000 మందికైనా చెప్పాలని కోరారు. ఆదివారం సికింద్రాబాద్ నుంచి 1344 మందితో ఆస్థా స్పెషల్ ట్రైన్లో అయోధ్య దర్శనానికి వెళ్ళిన రామభక్తులతో ఒక వ్యక్తి మనతో ఉంటున్నాడు. బయలుదేరిన నుంచి తిరిగి వచ్చేంతవరకు సేమ్ కాన్స్టిట్యూన్స్ హనుమాన్ కాన్స్టిట్యూన్సీతో ఉన్నాడు. మనం అతనితో మాట్లాడతాం. హనుమాన్ యొక్క వేషధారణలో ఉన్నాడు. ఆ వేషధారణలో ఉన్న వ్యక్తి మనతో ఉన్నారు. అతను అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నా పేరు నౌకాజీ అండి. జై శ్రీరామ్. మీ అందరికీ నేను తెలుసు, కేపీఎస్పీ జేఐటీ దగ్గర ఉంటాను. యాక్చువల్గా బీజేపీ హరీష్ రెడ్డి గారు, వేమారెడ్డి గారు, కాంతారావు గారు, వినోద్ నాయకులు, మా ఏరియా నాయకులు వినోద్ గారు వాళ్ళ ఆశయాల ప్రకారము అమరావతి నర్సింహులు. నేను గతంలో జర్నలిస్ట్గా పనిచేసిన సీనియర్ పాత్రికేయుని, ప్రస్తుతం సనాతన ధర్మ పరిరక్షకుడు. భారతదేశాన్ని ఈరోజు ప్రపంచ పటంలో మన నరేంద్ర మోడీ ద్వారానే పరిచయం చేయలేదు. గతంలో నరేంద్రుడు వివేకానందుడు ప్రపంచానికి పరిచయం చేశాడు. మన ఇప్పుడున్న ప్రధానమంత్రి ప్రపంచానికి మందు ఇచ్చాడు, సావకుండా మందు ఇచ్చాడు. ఆ మందే సనాతన ధర్మం. సంవత్సరాల నుండి 500 సంవత్సరాల నుంచి ఎంతో మంది బలిదానాలతో ఈ రామ మందిర బాలరామును దర్శించుకోవడానికి ఇప్పుడు చాలా సాకారం అయింది. సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన రామభక్తులు గురువారం తిరిగి సికింద్రాబాద్కి చేరుకుంటున్నారు. 1344 మంది రామభక్తులతో పాటు హాఫీస్పేట్ బీజేపీ డివిజన్ ప్రెసిడెంట్ శ్రీధర్ గారు మనతో ఉన్నారు. శ్రీధర్ గారు మరిన్ని విషయాలు మనతో తెలియజేస్తారు. అన్న నమస్తే అన్న. జై శ్రీరామ్. మనకు ఈ అవకాశము ఎంత అదృష్టం ఉంటే మనకి భాగ్యం కలిగింది కదా. ఈరోజు అయోధ్యలో కాలు పెట్టడమే రాముని యొక్క ఆశీర్వాదాలు మన మీద నిండుగా ఉన్నాయి. కాబట్టి ఈ అవకాశాన్ని మనతో ఇంతటితో సమాప్తం కాకుండా మనం ఒకరొక్కరిని 1000 మందిని మనం తయారు చేసే విధంగా ఈ దానికి ప్రోత్సహించి ఈ దానికి మనం ఎంత రుణపడ్డామంటే మనం దేవుళ్ళతో సమానం. ఈరోజు తిరుపతి వచ్చిన వాళ్ళ కాళ్ళు బలిపడితే ముక్తుండ్రి అప్పుడు కదా. ఈరోజు మనల్ని కూడా మనం అయోధ్యకు వేసినామంటే ఎంతోమంది మనకు ఫోన్ చేస్తున్నారు, మాకెందుకు అవకాశం రాలేదని. ఈ అవకాశాన్ని ఒక్కరొక్కరు 1000 మందికి పంచాలి మనం. ఇదే సనాతన ధర్మాన్ని మనం ఇంటికి పోయిన తర్వాత మనతో పాటు ముగించకుండా ఏమన్నా ప్రవేశనంలే అనకుండా మనం ఎంత అనుభవించడం, ఎంత అనుభూతి మనకు కలిగిందో ఆ అనుభూతిని 1000 మంది కల్పించి దీన్ని మనం అందరికి ప్రేరణ కలిగించాలి. అందరికి మోటివేషన్ ఇచ్చి 1000 మందిని మనం ఒక్కరొక్కరు 1000 మందిని పంపించే ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్.